శ్రమలో నువ్వు ఎంతగానో కన్నీళ్ళు కారుస్తున్నావు, ఎంతగానో బలహీనంలోకి వెళ్ళిపోయి ఉన్నావు, ఎంతగానో ఆర్థిక సమస్యలు కూరికిపోయి ఉన్నావు, ఎంతగానో మానసిక ఒత్తులతో ఉంటున్నావు, ఎంతగానో శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నావు, అలసిపోతున్నావు. తినడానికి సమయం లేదు, నిద్రపోవడానికి సమయం లేదు, సమాధానంగా ఉండడానికి సమయం లేదు, సంతోషంగా ఉండడానికి సమయం లేదు. అయినా కానీ నువ్వు అలసిపోతానే ఉన్నావు. అలసిపోవడానికి ఇష్టపడుతున్నావు, కానీ అలిసిన స్థితిని దేవునికి అప్పగించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఏడవడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఆ ఏడుపును మానిపించే దేవునికి ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నష్టపోవడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఆ నష్టాల నుండి తప్పించి నీకు జయమిచ్చే దేవునికి మొరపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చూసుకున్నట్టయితే అనేకులు శ్రమల గుండా, శోధనల గుండా, ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, రోగం గుండా వెళ్తున్న వారు దేవునికి మొరపెట్టారండి. మొరపెట్టి విడుదల